కోయ ప్రవీణ్ ఏమన్నా తప్పు మాట్లాడా, ఆయన ఏమన్నా ఇట్లాంటివి చేశారని అడిగారు. ఇప్పుడు కోయ ప్రవీణ్ గారు ప్రస్తుతం కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నారు. ఆయన ఏదైతే పులివెందుల ఎలక్షన్ టైంలో వెళ్ళి వన్ సైడ్గా అక్కడ ఎలక్షన్ చేపిస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ ఏం పని, అత్యాపారాలు చేయడానికి వచ్చారా అని సాక్షాత్ ఆయన మాట్లాడినటువంటి మనం చూసాం. మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అత్యాపారాలు అని చెప్పి ఒక పార్టీ వాళ్ళ మీద మాట్లాడారని అంటే మరి అది ఏ కోణంలో వచ్చింది వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండో అంశం వచ్చేటప్పుడు క్లియర్గా ఆల్రెడీ సర్వీస్లో ఉండగానే మీరు ఏఎం అనేటటువంటి ఒక సంస్థను రన్ చేస్తున్నారు. 10 లక్షల మంది ఆ సంస్థలో మెంబర్గా ఉన్నారు. అది ఆయన పర్సనల్. ఆయన ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వాన్ని ఏమన్నా అస్థిరపరిచేటట్టు, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఒక టార్గెటెడ్గా ఇక్కడ అశాంతి కలగజేయాలని ఏమన్నా మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా లెటర్లు రాయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇప్పుడు ఆయన ఏమన్నాడు, దళితులకి కాపులకి రాజ్యాధికారం రావాలన్నాడు. తప్పేముంది, ఆయన అభిప్రాయం అది ఆయనది. ఎవరి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. సో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా కూల్చేయండి, ఈ చంద్రబాబుని తప్పించేయండి, ఈ పవన్ కళ్యాణ్ తప్పించేయండి అని ఆయన అన్నాడు అనుకోండి, ప్రభుత్వ సర్వీసులో ఉండి సస్పెండ్ గురయ్యి ఇంకా పూర్తిగా ఆయన విధుల్లోంచి తొలగించకుండా అలానే ఉండి మాట్లాడాడుగా తప్పని వాళ్ళు క్వశ్చన్ చేస్తే దాని మీద మనం డిబేట్ చేయొచ్చు. రెండోది, దీని మీద రియాక్ట్ అవ్వాల్సింది ఎవరో ఒకళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ, దీనికి సంబంధించి ఈయన అసెంబ్లీలో లేడుగా రఘురామకృష్ణరాజు గారు రియాక్ట్ అవ్వడానికి. ఆయన ఐఏఎస్ విధుల్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినాక ఒకవేళ ఏమైనా ఉంటే రియాక్ట్ అవ్వాల్సింది ఉన్నారు కదా, రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు కదా, చీఫ్ సెక్రటరీ, ఆయన రియాక్ట్ అవ్వచ్చు.